హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుములావర టూర్స్. ఇది మనకి విజయవాడలోని గుణదల మేరీమాత చర్చ్‌కి వెళ్ళే మార్గంలో ఉంటాయన్నమాట ఈ రిచెస్ అన్ని. ఈ చర్చ్‌ని మనకి సెయింట్ మేరీస్ చర్చ్ అని కూడా పిలుస్తారనమాట. ఈ చర్చ్ మనకి విజయవాడలో చాలా అంటే చాలా ఫేమస్ చర్చ్ అనమాట. అండ్ ఈ చర్చ్ మనకి గుణదల అనే ప్లేస్‌లో ఉంటుందన్నమాట విజయవాడలో. మనకి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి ఈ ఈ టెంపుల్ ఈ చర్చ్‌కి రావడానికి. ఈ పిక్చర్స్ అన్ని ఏంటంటే మనకి 14 స్థలాల విశిష్టతను చూపించడానికి ఈ పిక్చర్స్ అన్ని ఏర్పాటు చేశారనమాట. అండ్ అది కాకుండా మనకి జీసస్ ఎలా పుట్టారు, ఆయన ఎలా మరణించారు, అండ్ మరణించిన తర్వాత 3 రోజుల తర్వాత ఆయన ఎలా తిరిగి మళ్ళీ బతికారు అనేది మొత్తం ఆయన జీవిత చరిత్రను మొత్తం ఈ చిత్ర రూపంలో మొత్తం చూపించారనమాట. మనకి ఇవి చర్చ్‌కి వెళ్ళే మార్గంలో 2 వైపులు ఉంటాయన్నమాట. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 వైపులా ఉంటది. సో ఇదంతా నేను రిటర్న్‌లో వచ్చేటప్పుడు తీసుకున్న వీడియో అనమాట. ఇంతకుముందు మీరు చూస్తే నేను వెళ్ళేటప్పుడు తీసుకున్న వీడియో అనమాట. 2 వైపులు కవర్ చేయాలని 2 సైడ్స్ అలా కవర్ చేశానన్నమాట వీడియోని మొత్తము. సో ఇది మొత్తము చెప్పాను కదా 14 స్థలాల విశిష్టతని, ఇంకా ఆయన జీవిత చరిత్రని, మన జీసస్ గారి జీవిత చరిత్రను మొత్తము ఈ చిత్ర రూపంలో మనకి నిర్మించారనమాట. సో చాలా అంటే చాలా బాగుంటది. కాకపోతే నాకు దూరం నుంచి లెటర్స్ క్లియర్‌గా కనిపించవు కాబట్టి అక్కడ ఏం రాసుంది ఏంటనేది నేను మీకు చెప్పట్లేదు. సో ఇదంతా మొత్తం చెప్పాను కదా 2 వైపులు ఉంటుంది. ఈ చర్చ్ దగ్గరికెళ్ళిన తర్వాత ఇది లెఫ్ట్ సైడ్‌లో షాపింగ్ ఏరియా అన్నమాట మొత్తం. కరెక్ట్‌గా మనము చర్చ్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఉంటుందన్నమాట. అక్కడ మీకు చర్చ్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా! చర్చ్ లోపలికి రాగానే ఇది లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో నేను ప్రీవియస్‌గా మనకి లాస్ట్ వీడియోలో నేను మనం చర్చ్‌కెలా రావచ్చు అండ్ నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది కొండెక్కేటప్పుడు అండ్ చర్చ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను ప్రీవియస్ వీడియోలో ఫుల్ వీడియోలో అప్‌లోడ్ చేశానన్నమాట. సో ఆ వీడియోని చూడండి. కుదిరితే నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.